రబ్బర్లే, రిబ్బన్లే, బొట్టు బిల్లలే. ఓ బొట్టు బిళ్ళలు. ఇదెంత? 20 రూపీస్. ఎందుకు దానికి గిన్ని పైసలా? నిన్న పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? 10 రూపీస్కి వస్తుందా? రాదు. ఒక 15 రూపీస్ ఇవ్వండి. నా దగ్గరకి 10 రూపీసే ఉంది. అందుకేనా గిదానికి గిన్ని పైసలు ఉంటాయా పిచ్చిదానిలా కనిపిస్తున్నా అంటున్నారు? లేకపోతే రేపు ఇవ్వండి. ఎక్కడికి వెళ్తున్నావే? కాలేజ్కేనా? దా ఎక్కువ దించేస్తా. కాలేజీ కాదా? ఎవరైనా వెయిటింగా? అదే జరిగితే వాన్ని నిన్ను ఇద్దరిని కలిపి చంపుతా. అది జరగదని నాకు కూడా తెలుసు. నీకు నడకే కరెక్ట్. నీ అయ్య నిన్ను చదివించడమే కష్టం అంటే ఇంకా బైక్ ఏం కొనిస్తాడులే. ఏంటివి? రబ్బర్లు. నేను బొబ్బర్లు అనుకున్నా. అట్లనే చేసినావు కదా. ఎందుకు ఇట్లా ఏం చేసినావు? అవి నేను తెంచలే, పెట్టుకుంటుంటే తెగిపోతున్నాయి. రబ్బర్లు అన్నప్పుడు తెగిపోతాయి కదండి. అంటే ఏంటి ఇప్పుడు? రబ్బర్ల బదులు తాళ్ళు కట్టుకోవాలా జడలకి? తాళ్ళు అంటే గుర్తుకొచ్చింది, మార్కెట్లకు కొత్త రకం ఐటమ్ వచ్చింది. ఒక్కసారి చూడండి. ఏంటి బట్ల? బట్టలు కాదండి బాబు, జడ రబ్బర్లు. కొత్త మోడల్. ఇప్పుడు ఇదే ఫ్యాషన్. ఒక్కసారి పెట్టుకోండి, మీకు చాలా బాగుంటది. ఏంటి డ్రెస్ కుట్టిస్తే బట్ట మిగిలితే కుట్టినారా ఇవి? జడకు బాగుంటాయా? మీరు పెట్టుకోండి, బాగుంటది. అబ్బా ఎంత బాగున్నారండి. నా దిష్టి తగిలేలా ఉంది. ఈ దిష్టి తాడు కూడా కట్టుకోండి. వేరే కలర్ లేవా? దిష్టి అంటేనే నలుపు, వేరే కలర్ బాగుండదండి. మీరు కట్టుకోండి, బాగుంటది. ఓకే. 70 రూపీస్ మేడం. ఏంటి 70 రూపాయలా? అవును మేడం. వీటికి డబ్బులు ఇవ్వాలా? ఇది తెగిపోయినందుకు కాదా? అట్లా చూస్తున్నావేంది? నిన్న డబ్బులు ఇచ్చి రబ్బర్లు తీసుకున్నాను కదా. మీరు ఇంకా 5 రూపీస్ ఇవ్వాలండి. అంటే ఆ డబ్బులు ఇస్తాలే కానీ ఆ రబ్బర్లు తెగిపోయినాయి కదా, దాని బదులు ఇది తీసుకున్నాను. కావాలంటే మీరు ఇస్తాడు, మీరు తీసేసుకోండి. రబ్బర్లు అన్నాక గట్టిగా లాగితే తెగిపోతాయండి. అలాగే నిన్న మీరు తీసుకున్న రబ్బర్లకి ఈ రబ్బర్లకి చాలా తేడా ఉందండి. వాటికి ఇవి రావు. గట్టిగా వెళ్ళాలి, గట్టిగా. నువ్వు చూసినావా నేను ఎప్పుడు రబ్బర్లు వాడినట్టు చెప్తున్నా? నేను అలా అనలేదండి. కొత్త రబ్బర్లు అంత తొందరగా తెగిపోవు. మీరు గట్టిగా లాగుంటారేమో. ఇంకా నయం, ఇంకొద్దిసేపు అయితే ఈ రబ్బర్ని నేనే కత్తెరతో కట్ చేశానంటావేమో. అలా కాదండి, రేట్లో వీటికి వాటికి చాలా తేడా. వీటికి అవి రావు. ఏం తేడా? మిగిలిపోయిన బట్ట దీనికి కుట్టినారు అంతే కదా. ఇది ఫ్యాషన్ మేడం. అదంతా నాకు తెలియదు. నీకు నేను డబ్బులు ఇవ్వను, చెల్లు. ఆ డబ్బులు ఇవ్వనంటే మీకు 5 రూపీస్ ఇవ్వాలి. రేపు ఇస్తా, కానీ వీటికి మాత్రం ఇవ్వను. బాయ్. ఏమండి, మీ జెల్లో రబ్బర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ 5 రూపీస్ రేపు పొద్దున ఇస్తాను. బాయ్.
ఒక్కదానివే నువ్వు ఇలా కాలేజ్కి వెళ్తుంటే ఎవరికైనా పడిపోతావేమో అని కాపలా కాయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దా వచ్చి బండెక్కు. రోజు నేనే దించేస్తా, నేనే తీసుకొస్తా. నాకు భయం. ఇంటి బండెక్కడానికి భయమా? లేకపోతే నేనంటే భయమా? నేనంటేనే భయం ఉండాలి. మనమంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఇదేంటో జడలో బట్ట కొత్త స్టైలా? ఏమో అనుకున్నా కానీ పర్వాలేదే, టేస్ట్ బాగానే ఉంది. అవును, ఇది నువ్వే కొనుక్కున్నావా? ఎవడైనా గిఫ్ట్ ఇచ్చిండా? ఎవడిస్తాడులే, నీకేదైనా ఇచ్చే దమ్ము ఎవడికి ఉండదు, ఇచ్చినా తీసుకునే దమ్ము నీకు ఉండదు. హలో, ఆలోచించు. నువ్వు రోజు ఇలా ఒక్కదానివి నడిచి వెళ్ళడం, నేను నిన్ను రోజు ఇలా అడుక్కోవడం నాకేం నచ్చడం లేదు. నాకేదో ఒక రోజు తిక్క రేగిందనుకో, ఎత్తుకుపోతా. అది జరగక ముందుకే నా మాటిను బాగుంటుంది. ఏంటి, ఇప్పుడైనా ఎత్తుకుపోగలను, కానీ మీ అయ్య నీ చదువు అయిపోయే వరకు ఆగుదామన్నాడు. తల్లి లేని పిల్ల చదువుకొని అన్నాడని ఆగుతున్నా. ఓ ఇదిగో నీ 5 రూపీస్. నీకు నేను ఇంకా బాకీ లేను. 70 రూపీస్ ఐటమ్స్ మేడం, మీరు ఇలా. అదంతా నాకు తెలియదు. కానీ ఈ గాజులు బాగానే. ఎంత? 100 రూపాయలు మేడం. కింద పడితే పగిలిపోయే గాజులకి 100 రూపాయల? అసలు ఎలా కనిపిస్తున్నాను నీకు? మీరు నాకు చాలా అందంగా కనిపిస్తున్నారు మేడం, కానీ పిసినారి. కానీ ఈ గాజులు వేసుకుంటే ఇంకా అందంగా ఉంటారు మేడం. అవునా? కాకపోతే గాజులు అన్నప్పుడు కింద పడితే పగిలిపోతాయి మేడం. ఈ గాజులు 100 రూపాయలు మేడం. నిన్న తీసుకున్న రబ్బర్లు 70 రూపాయలు మేడం. మొత్తం 170 రూపాయలు మేడం. మీరు 150 రూపాయలు ఇస్తే సరిపోతుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిన్న డబ్బుల గురించి మర్చిపో. ఇంకా వీటికి 50 రూపాయలు ఇస్తా. నీకు నచ్చితే ఇవ్వు, లేదంటే లేదు. 50 రూపాయలు అంటే మరీ తక్కువ మేడం. 80 రూపాయలు ఇవ్వండి. లేదు, నేను 50 రూపాయలే ఇస్తా. సరే 70 రూపాయలు ఇవ్వండి మేడం. లేదు, నేను 50నే ఇస్తా. సరే 60 రూపాయలు ఇచ్చేయండి మేడం. సరే ఇచ్చేయండి మేడం, కానీ నేను డబ్బులు కూడా కల్పించేయండి మేడం. నువ్వు మాటి మాటికి నిన్న డబ్బులు అడక్కు. ఆ రబ్బర్లు తెగిపోయినాయి, దాని బదులు వేరే తీసుకున్నా. ఇంకా ఇవి వీటికి నా దగ్గర డబ్బులు లేవు. మీకు రోజు 5 రూపీస్ ఇస్తే ఓకేనా? అవును, మీరు రోజు 5 రూపీస్ ఎలా సంపాదిస్తారు మేడం? సీక్రెట్, ఎవరికి చెప్పకు. అబ్బో. నేను ఇది తీసుకోనా? కాలేజ్కి టైం అవుతుంది. తీసుకోండి మేడం. ఏం కావాలి సార్? ఏంటి, ఏం తీసుకున్నావు? మట్టి గాజులు సార్, 50 రూపాయలకే ఇచ్చిన. డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, రోజుకి 5 రూపాయలు ఇస్తాను. డబ్బులు ఇవ్వకుండా రోజు 5 రూపీస్ ఇస్తా అంటే ఇచ్చినావా? అంటే ఏంట్రా, రోజు కలిసి మాట్లాడి ముగ్గులో దింపాలని ప్లాన్ చేసినావా? లేదు సార్, నాకు అలాంటి ఫీలింగ్స్ లేదు సార్. నిజం సార్. నీకే కాదురా, దానికి కూడా ఫీలింగ్ ఉండదు. ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందో దానికి బాగా తెలుసు. వెళ్ళు, అన్ని సర్దుకొని రిబ్బన్లే, పిన్నిస్లే, జువెనలే, గాజులే అంటూ అమ్ముకోపో. వెళ్ళు. వస్తున్నాడు. నానా, చెప్పు తల్లి. కొంచెం మాట్లాడాలి. నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదేంటి తల్లి, ముందే అనుకున్నాం కదా. అనుకున్నాం కానీ నాకు ఇష్టం లేదు నాన్న.
ప్లీజ్ నాన్న, బావను అనుకున్నంత మంచోడు కాదు. ఎలా పడితే అలా మాట్లాడతాడు. నాకు భయం వేస్తుంది. మామ, నీకు ఒక విషయం చెప్పనీకి పిలిచిన. ఉమ్, గీతను కాలేజీకి పంపించి ఆపేసేయి. నాకు వెంటనే పెళ్ళైపోవాలి. అదేంటి అల్లుడు, బిడ్డ బాగా చదువుతుంది కదా, చదివితే మంచి జాబ్ వస్తుంది కదా, అది మీకే మంచిది కదా. అంటే నేను పిల్లల్ని పోషించే పరిస్థితిలో లేనా? దాని డబ్బులతో బతకాలనా? మా అమ్మ మాట ఇచ్చిందని అడుగుతున్నా. లేకుంటే నీ కూతురు కంటే మంచిగా చదువుకున్నదాన్ని చక్కనైన దాన్ని తెచ్చుకుంటుండే. సరే అల్లుడు, కాస్త టైం ఇయ్యి, అమ్మాయితో మాట్లాడి చెప్తా. నిన్న జరిగిన దానికి సారీ. ఈ 500 ఉంచుకో. ఎందుకు? నిన్న మా బావ కొట్టి సామాన్లన్నీ కింద పడేశాడు కదా, నీకు డ్యామేజ్ అయి ఉంటుంది అందుకు. వద్దు. రోజు 5 రూపీస్ ఇస్తే ఓకేనా? నీకు రోజు 5 రూపీస్ ఇస్తే మా బావ వచ్చి రోజు నిన్ను కొడతాడు. మరి అయినా సరే నేను రోజు వచ్చి నీకు 5 రూపీస్ ఇచ్చి నీతో మాట్లాడదాం అనుకుంటున్నా. నీకు నచ్చితే మాట్లాడు, లేకపోతే లేదు. ఆయన అన్నాడని కాదు, నేను రోజు వచ్చి నీతో ఇష్టంతోనే మాట్లాడుతున్నా. నిజంగానా? నిజంగా. నేను నీతో మాట్లాడితే మా బావ వచ్చి నేను రోజు కొడతాడు. నీకు ఓకేనా? అంటే రోజు మీ బావతో కొట్టించడానికి నాతో మాట్లాడుతున్నావా? నీ భయపడుతున్నావా? నీకోసం దేనికైనా రెడీ అని చెప్పొచ్చు కదా. సరే సరే సరే, కోప్పడకు. నీకోసం దేనికైనా రెడీ. కొట్టని సంపని. ఒక అమ్మాయి వచ్చి నీకోసం నేను ఉన్నానంటే ఏం జరిగినా సరే నేను రెడీ. ఈ పైసలు నాకెందుకు? ఇప్పుడు కూడా నీ దగ్గర పైసలు తీసుకుంటే నా చెప్పు. పెట్టుబడిగా తీసుకో, ఐటమ్స్ ఎక్కువ తీసుకోరా, బిజినెస్ పెంచుకో. నా చెయ్యి చాలా మంచిది. నీ చెయ్యి మంచిదైతే నువ్వు పుట్టేదప్పుడే నీ అమ్మ ఎందుకు చచ్చిందే? నీ చెయ్యి మంచిదైతే నీ అయ్యే ఎదుగు బతుకు లేకుండా ఎందుకున్నాడే? ధైర్యమే నా ముందుకొచ్చి నా ఎదురుగా నిల్చోనేంత ధైర్యమే. రామలింగం, దాదా దాదా ఈ గుట్టగాడికి దా. నీ కూతురు రాసలీలను నడి రోడ్డు మీద నీ కళ్ళారా చూపిస్తా. దాదా రామలింగయ్య, వచ్చావా? నిన్న రాత్రి నాకేదో చెప్తా అన్నావు నీ కూతురుతో మాట్లాడి. అది ఇదేనా? ఏయ్, మాటలు మంచిగా రాని. నేనేం తప్పుగా మాట్లాడానయ్యా రామలింగం? నడి రోడ్డు మీద నల్లపూసలు అమ్ముకునే వాడితో నంగరాచి పనులు చేస్తున్నావు తప్పమ్మా. మీ అయ్యని పిలుస్తా ఆగు అన్నా. తప్ప రామలింగం? మాట్లాడవేంది? షేర్ చెప్పండి షేర్. గాజులు పట్టి కొనుక్కుంది, డబ్బులు ఇవ్వడానికి వచ్చింది, నంగనాచి పనులు చేయడానికి కాదు అని చెప్పండి సార్. కాదు సార్, కలిసి నడుద్దాం, కాస్త ధైర్యంగా నాతో నడువు అని నాకు ధైర్యం చెప్పడానికి వచ్చింది సార్. దానికి లేని ధైర్యం నీకు చెప్పడానికి ఎలా వచ్చింది? ఇది నా డౌట్. అల్లుడు, ఇంటివారా అల్లుడు? నేను అల్లుడు, మరి నువ్వెవరు? అది నీకెందుకు చెప్తుందిరా ధైర్యం? నాకు ఇష్టం కాబట్టి. ఇంటివా రామలింగం, కళ్ళారా చూసినావా? మాట్లాడు, ధైర్యం సరిపోతలేదా? అవును బాబు, నాకు నిజంగానే ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకో తెలుసా? ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి. నువ్వెంత చండాలంగా మాట్లాడినా, నువ్వెంత చండాలంగా ప్రవర్తించినా
నువ్వంటే భయం అవుతుందని నా కూతురు నాకు చెప్పినా నీతో మాట్లాడడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు బాబు. ఎందుకంటే నా చెల్లికి ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి. కానీ బాబు, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు చూడు, నడి రోడ్డు మీద నా కూతురు నంగనాచి పనులు చేస్తుందని. అది కాదు బాబు నా కూతురు. నా కూతురు గురించి ఇప్పుడు చెప్తున్నా విను. నా కూతురు ఇప్పుడు నంగనాచి పనులు చేయదు బాబు. నాన్న గురించి నిద్రాహారాలు మాని ఆలోచిస్తుంది. నాన్నకి అమ్మాయి అపురూపంగా చూసుకుంటుంది. అలాంటి పిల్ల కాబోయే భర్త గురించి ఎలా ఆలోచిస్తుందో అది నువ్వు చూసుకోవాలి. అలా చేయకుండా రోజు తనను భయపెడుతున్నావు. అంటే ఏంటి రామలింగం, ఇప్పుడు తండ్రి కూతుర్లు ఒకటైపోయి నాకేదో బుద్ధి లేనోనికి బుద్ధి చెప్పినట్టు మాట్లాడుతున్నావు. ఏంది కథ? తాగేసి వచ్చినావా? తల కిందల ఏలాడ తీసి తాట తీస్తారా? ఏంది కనకరాజు, కన్న ఒంటి మీద చేయి పడిందో తాట తీస్తా ఏమనుకుంటున్నావు? ఏంట్రా ఊరుకుంటుంటే బాగా రెచ్చిపోతున్నావు? ధనవంతుడని గర్వమా? డబ్బులున్నాయని పొగరా? ఏం చేసుకున్నావు ఆ డబ్బులు? ఆ డబ్బులున్నాయని బలుపుతో నువ్వు అడ్డగోలుగా మాట్లాడడం వల్లనే తను నిన్ను దూరం పెడుతుంది. నువ్వంటే భయపడుతుంది. అది అర్థమవుతుందా నీకు? తండ్రి లాంటి ఆయన్ని పేరు పెట్టి వెటకరంగా పిలుస్తున్నావు. తల్లి తండ్రి లేని నిన్ను బాధ్యతగా పెంచి నయా పైసతో సహా నీకు అప్పగించినందుక ఆయనకి మర్యాద? ఇదేనా నువ్వు ఆయనకి ఇచ్చే గౌరవం? ఛీ! నిన్ను ఎందుకు పెంచానా, చిన్నప్పుడే పీక పిసికి చంపుంటే బాగుండేదని ఆలోచించుకునేలా చేస్తున్నావు. నన్ను క్షమించండి సార్, ఏదో ఆవేశంలో మాట్లాడాను. నేను పూసలు అమ్ముకునేవాడిని కావచ్చు, మీ అంతస్తుకు తగినవాడిని కాకపోవచ్చు. మీరు మీ మాట కట్టుబడి ఉండడంలో తప్పులేదు సార్. కానీ ఇంత జరిగాక కూడా ఇలాంటి వాడికి మీ కూతుర్ని ఇవ్వకండి సార్. చిన్నవాడైనా నాకు అర్థమయ్యేలా చెప్పాడు. నిజంగా నా ప్రవర్తనకు నన్ను ఎందుకు పెంచాలని అనిపిస్తుంది ఆ మావయ్య నీకు. నీ ముందు నిలబడి అర్హత లేని నేను కళ్ళు మూసుకుపోయి నిన్ను పేరు పెట్టి పిలిచాను. నన్ను క్షమించు మావయ్య.